ఈరోజు మనం బ్రిటిష్ వారి కాలంలో పారిశ్రామిక విధానం అనేటువంటి దశలని విశ్లేషించుకుందాం. ఆంగ్ల సామ్రాజ్య స్థాపన నాడు పారిశ్రామికంగా ఇతర దేశాలు కంటే భారతదేశం ఉన్నత స్థాయిలో ఉన్నది. కాబట్టి మనం మన దేశంలో అనాదిగా తయారవుతున్నటువంటి నేత, పట్టు, అదేవిధంగా అద్దకపు బట్టలకు విదేశాల్లో చాలా గిరాకీ అనేటువంటిది ఉండేది. మన దేశ పరిశ్రమలు చాలా వరకు కూడా కుటీర పరిశ్రమలు, గ్రామీణ పరిశ్రమలు, పైగా గ్రామాలు ఆర్థికంగా స్వయంగా సమృద్ధితోటి కలిగి ఉండేవి. కాబట్టి పట్టణ ప్రాంతాలలో సైతము రాజులు, సంపన్నులు అనేటువంటి వారు భోగభాగ్యాలను, అవసరమైనటువంటి వస్తువులను తయారు చేయబడేవి. ఇవి మరి బంగారంతో, వెండి, నవరత్నాలు, దంతాలు, అలాగే మొదలైనటువంటి వాటితో తయారు చేయబడేవి. ఇవి కూడగట్టుకుని ఉండేవి. ఇట్టి దేశీయ మరి పరిశ్రమల్లో తయారైనటువంటి వస్తువులు అత్యున్నతమైన నాణ్యత, నైపుణ్యాన్ని కలిగి ఉండటం చేత విదేశీ వాణిజ్యం సైతం భారతీయులకు లాభసాటిగా ఉండేది. లక్షలాది ప్రజలకు మరి జీవనోపాధి లభించి వారి జీవితం సాఫీగా సాగిపోయేది. మరి పారిశ్రామిక విప్లవం వరకు కంపెనీ లేక బ్రిటిష్ వారి విధానం ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్టయితే, మొదటిలో మరి ఈస్ట్ ఇండియా కంపెనీ వారు భారతదేశంలో సరుకులను, ముఖ్యంగా వస్త్రాలను, అదేవిధంగా దిగుమతి సుంకాలు లేకుండా ఇంగ్లాండ్లో అమ్మి లాభాలను గడించసాగారు. తర్వాత క్రమంగా ఇంగ్లాండ్ భారతదేశం వస్తువులను కొనుగోలు చేయటంలోనూ మరియు తమ బంగారము, వెండి సంపద కోల్పోవడం సాగింది. దీనితో పనివాండ్లు తమ జీవనోపాధిని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఇట్టి స్థితిలో బ్రిటిష్ వాణిజ్యవాదులు, బ్రిటిష్ ప్రభుత్వము భారతదేశ వస్తువులపై ఆంక్షలను విధించింది. ఈ ఆంక్షలను వలన భారతీయ వస్త్రాలపై బ్రిటిష్ వారికి మోజు అనేటువంటిది బాగా పెరిగిందే కానీ తగ్గలేదు. కనుక బ్రిటిష్ ప్రభుత్వం 1720 ఒక శాసనం చేసి భారతదేశంలో తయారైనటువంటి అద్దకపు వస్త్రాలను ధరించిన వానిపై మరి 5 పౌండ్లు అమ్మిన వారిపై 20 పౌండ్లు జరిమానా అనేటువంటిది విధించబడుతుంది అని చెప్పింది. 18వ శతాబ్దం మధ్యకాలం నాటికి ఇంగ్లాండ్లో ఇంగ్లాండ్లో మరి నూలు బట్టీలు పరిశ్రమ వేగంగా అభివృద్ధి అనేటువంటి చెందడంతో భారతదేశం నుండి దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. పారిశ్రామిక విప్లవం అనంతరం కూడా కంపెనీ వారి ఆర్థిక విధానం అనేటువంటిది ఏ విధంగా ఉందని చూసుకున్నట్టయితే 1760 నుండి ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం అనేటువంటిది ప్రారంభమైంది. వస్తువుల తయారీలో మానవ శక్తి స్థానంలో యాంత్రిక శక్తి అనేటువంటిది ప్రవేశపెట్టబడింది. తత్ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం వలన వలస రాజ్యమును మరి మాతృదేశ ఔన్నత్యానికే వన్నెడి సూత్రముతో నూతన ఆర్థిక విధానమును అనుసరించింది. దీనిని వాణిజ్యవాదం అంటారు. ఈ విధానము లక్షణమే వెండి, బంగారం రూపంలో సంపదను వృద్ధి చేసుకుని దేశ సౌభాగ్యమును పెంపొందించుటకు మరియు దిగుమతుల కన్నా ఎగుమతులు ఎక్కువ చేయుట, ఏమైనా ఇంగ్లాండ్లోని పరిశ్రమలకు మరియు కావలసిన ముడి సరుకులను సరఫరా చేసేటువంటి దేశంగా, ఇంగ్లాండ్లోని పరిశ్రమల్లోని మరి ఉత్పత్తి అయినటువంటి వస్తువులకు మార్కెట్ ఉపయోగపడేటువంటి దేశముగా భారతదేశాన్ని ఉపయోగించుకొనుట బ్రిటిష్ వారి ఆర్థిక విధానము. ఈ ఇంగ్లాండ్లో తయారైనటువంటి వస్తువులు భారతదేశంలో తయారగు వస్తువుల కంటే చాలా చౌకగా లభించడం వలన భారతదేశం నుండి దిగుమతి వస్తువులపై ఆంక్షలు అనేటువంటివి, అధికంగా సుంకాలు అనేటువంటివి విధించడం వలన మరి భారతదేశ వస్తువులను ఇంగ్లాండ్లో గిరాకీ అనేటువంటిది లేకుండా పోయింది. దీనివల్ల ప్రధానంగా నేత పరిశ్రమకు విపరీత నష్టం అనేటువంటిది వాటిల్లింది. దీనికి తోడు విదేశీ వస్తువులపై భారతీయులకు మోజు అనేటువంటిది పెరుగుట, అవి స్వదేశీ వస్తువుల కంటే చౌకగా లభించటం వల్ల మరి భారతదేశంలో మరి చేనేత కార్మికులు అనేటువంటి వాళ్ళు తమ జీవన ఉపాధిని కోల్పోయింది. ఇట్టి బ్రిటిష్ వారి ఆర్థిక విధానం వలన దేశీయ పరిశ్రమ అనేటువంటిది క్షీణించింది.
అలాగే మరి బ్రిటిష్ పాలనలో కుటీర పరిశ్రమలు అనేటువంటి క్షీణించిన విధానం గురించి వ్రాయమని చెప్పి ఒక క్వశ్చన్ మనకి అడుగుతున్నాడంటే అందులో 17-18 శతాబ్దంలో భారతీయ పరిశ్రమలు అనేటువంటివి అనాదిగా భారతీయ దుస్తులను హస్తకళ వస్తువులకు విదేశాల్లో గిరాకీ అనేటువంటిది బాగా ఉండేది. నేత పరిశ్రమ, లోహము, చెక్క పరిశ్రమల్లో కూడా మరి భారత్ స్వయం సమృద్ధి అనేటువంటి సాధించింది. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు భారత్లో తయారైనటువంటి అనేక వస్తువులు కొని విదేశాలకు అమ్మి లాభాలను గణిస్తూ ఉండేవారు. అలాగే మరి గ్రామీణ కుటీర పరిశ్రమలు అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయి వీరి కాలంలో చూసుకున్నట్టయితే గ్రామాలలో ప్రజలు తమ తమ కుల వృత్తులను పాటిస్తూ అనేక వస్తువులను తయారు చేస్తూ ఉండేవారు. గ్రామీణ పరిశ్రమల్లో స్వయం సమృద్ధిగా ఉండటమే కాక ఒక్కొక్కసారి ఇతర ప్రాంతాల వస్తువులను ఎగుమతి చేస్తూ ఉండేటువంటి వారు. అలాగే గ్రామీణ కుటీర పరిశ్రమల గ్రామాల్లో ప్రజలు తమ తమ కుల వృత్తులను పాటిస్తూ అనేకమైనటువంటి మరి వస్తువులను తయారు చేస్తూ ఎగుమతి చేస్తూ దేశంలో పరిశ్రమలు, కుటీర పరిశ్రమలను మరి విలసిల్లాయి. పట్టణ ప్రాంతాల్లో పరిశ్రమలు అనేవి ఏ విధంగా ఉన్నాయని చూసుకున్న రాజధాని నగరాలలో ప్రధానంగా పట్టణాల్లోని సంపన్నులకు అవసరమైనటువంటి వస్తువులు తయారవుతూ ఉండేవి. యాత్రికులు రద్దీ ఎక్కువగా ఉండే వారణాసి, మధుర, కంచి మొదలైనటువంటి నగరాలలో అనేకమైనటువంటి పరిశ్రమలు వెలిశాయి. బంగారము, వెండి, నవరత్నాలు, దంతాలు సంపన్నులకు, రాజకుటుంబకులకు కూడా అవసరమైనటువంటి వస్తువులను తయారీ పరిశ్రమలు ఉండేవి. వీటిలో నైపుణ్యం కలిగినటువంటి కుల వృత్తిగా వీటిని తయారు చేసి కార్మికులు ఎందరో ఉండేటువంటి వారు. అలాగే భారతీయ వస్తువులకు గిరాకీ అనేటువంటిది చూసినట్టయితే 17వ శతాబ్దం చివరిలోనే భారతీయ నూలు వస్తువులకు గిరాకీ బాగా పెరిగింది. 1684 ఇంగ్లాండ్ ప్రభుత్వం వీటిపై దిగుమతి సుంకాలను తీసివేసింది. దాంతో పెరిగినటువంటి గిరాకీ పురస్కరించుకుని భారతీయ వస్తువులు ఇంగ్లాండ్ వారు విపరీతంగా దిగుమతి అనేటువంటిది చేసుకున్నారు. అలాగే ఆంగ్లేయులు ఆందోళన అనేటువంటి చూసినట్టయితే వాణిజ్య రంగంలో కలిగినటువంటి ఈ మార్పు అక్కడి ఆర్థికవాదులు ఆందోళన చెందారు. వారి సంపద ఇండియాకు తరలిపోతుందని అలాగే బాధపడ్డారు. అలాగే భారతీయ నేత వస్త్రాల వల్ల వారి ఉన్ని పట్టు వస్త్రములు మూతపడతాయని వారు ఆందోళన చెంది ఉన్నారు. తర్వాత మరి భారతీయ వస్త్రాలపై ఆంక్షలు అనేటువంటి విధించడం. వాణిజ్యవాదులు ఆందోళన ఫలితంగా 1757కు పూర్వం కొన్ని రకాలైనటువంటి భారతీయ వస్త్రాలపై ఆంక్షలు విధించబడ్డాయి. దానివల్ల ఫలితం శూన్యం. భారత వస్త్రాలను ధరించినటువంటి వారిపై జరిమానాలు కూడా విధించబడ్డాయి. తదనుగుణంగా మరి 1720లో ఒక శాసనం చేయబడింది. ఆ తర్వాత ఇంగ్లాండ్లోని నువ్వులు వస్త్రాల పరిశ్రమ అభివృద్ధి చెందాయి. తత్ఫలితంగా ఇండియా నుండి ఇంగ్లాండ్కు ఎగుమతులు అనేటువంటి తగ్గిపోయాయి. అలాగే పారిశ్రామిక విప్లవం అనేటువంటిది ఏ విధంగా ఉంది. అలాగే 1760లో ఇంగ్లాండ్లోని పారిశ్రామిక విప్లవం భాగంగా మరి ఆవిరి శక్తితో బట్టలు అనేటువంటివి నెయ్యడం, నూలు వడగడం ప్రారంభమైంది. దీనివల్ల బట్టలు అనేటువంటివి కారు చౌక అయ్యింది. అదేవిధంగా నూలు బట్టల ప్రాధాన్యత అనేటువంటిది బాగా పెరిగింది. ఇక్కడ తయారైనటువంటి నూలు బట్టలను భారత్లో అమ్మి అక్కడ పరిశ్రమలు అనేటువంటి సుభిక్షంగా నడుపుకున్నారు. భారతదేశానికి బట్టలు అంతు లేకుండా మరి వచ్చాయి. అలాగే దేశీయ పరిశ్రమ క్షీణత అనేటువంటిది ఏ విధంగా జరిగింది అని చూసుకున్నట్టయితే మనకి తమ తయారీ వస్తువులకు మార్కెట్ల కోసం భారతీయులు అంతగా ప్రయత్నం చేయలేదు. దీనివల్ల శ్రమ విభజన అనేటువంటి పారిశ్రామిక అభ్యుదయం అనేటువంటిది పరిమితమైపోయాయని ఆడమ్ స్మిత్ పేర్కొన్నారు. అంతేకాక విదేశీ వాణిజ్యం అనేటువంటిది కూడా పూర్తిగా పరాయి వారి చేతిలోకి వెళ్ళింది. అలాగే విదేశీ వాణిజ్యం అనేటువంటిది పూర్తిగా పరాయి వారి చేతిలోకి ఉంది. అలాగే చక్రవర్తులు ఉదాసీన వక్రత అనేటువంటిది ఏ విధంగా ఉందని చూసుకున్నట్టయితే భారతీయ పరిశ్రమలు అభివృద్ధికి కానీ ఎగుమతులు విషయంలో కానీ మొఘల్ చక్రవర్తి ఎట్టి చర్యలు కూడా తీసుకోలేదు. భారతీయ వస్తువులపై మరి 67% సుంకం అనేటువంటిది విధించిన బ్రిటిష్ ప్రభుత్వంను మొఘల్ పాదుషాలను ఏమీ అడగలేకపోయారు. అలాగే ఆంగ్లేయులు నౌకాబలం అనేటువంటి సరుకులను రవాణాకు ఆంగ్లేయుల నౌకాబలం బాగా ఉపకరించింది. అదే రకమైనటువంటి నౌకాబలం భారత్కు లేనందువల్ల దేశీయ మార్కెట్ అనేటువంటిది అది నిలుపుకోలేకపోయింది. తత్ఫలితంగా భారత్ పారిశ్రామికంగా వెనుకబడినటువంటి వ్యవసాయ దేశమైంది. అలాగే
అతి దుర్భరమైనటువంటి దేశీయ కార్మిక సంస్థలు అనేటువంటివి అని చూసినట్టయితే యూరప్ దేశాల్లో పారిశ్రామిక వ్యవస్థకు ప్రధాన లక్షణమైనటువంటి కార్మిక సంస్థలు గిల్డ్ అంటే ఇండియాలోని చాలా చాలా దుర్బలంగా ఉండిపోయాయి. ఈ సంస్థలు కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉన్న కుల వ్యవస్థ బాహ్యమైనటువంటి దెబ్బల నుండి పరిశ్రమలను రక్షించుకోలేకపోయింది. ఇండియాలోని పారిశ్రామిక వస్తువులను కొనడానికి విదేశీయులు వ్యాపార రంగంలో ప్రవేశపెట్టినప్పుడు విదేశీయ విక్రయదారులు సువ్యవస్థితులై ఏకస్వామ్యులకు ఇండియా వృత్తి కార్మికులకు ఒంటరిగా నిలిచి ఎదుర్కొనవలసి వచ్చింది. స్వతంత్రమైనటువంటి కార్మికులు సంస్థలు విత్త సంబంధమైనటువంటి వ్యవస్థలు లేనందువల్ల వస్తువులు నిర్ణయించుకోవడానికి కానీ సంచారకారపు డబ్బుపై ఆధారపడకుండా వస్తువులను తయారు చేయడానికి అతనికి తావు లేకుండా పోయింది. పారిశ్రామిక ఉద్యమకర్తల వద్ద లేకపోవటం. పారిశ్రామిక ఉద్యమకర్తల వర్గం లేకపోవటం. ఇంగ్లాండ్లోని మాదిరిగానే భారత్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు లేకపోవటం మరొక లోపం. ఇటువంటి వారు లేకపోవటం వల్ల శాస్త్ర సాంకేతిక రంగాల్లో నూతనమైనటువంటి పోకడి అభివృద్ధి అనేటువంటిది అంతరించింది. మార్కెట్లను పట్టుకోవడంలో బ్రిటిష్ వ్యాపారులు కనబరిచినటువంటి శ్రద్ధ భారతీయ వ్యాపారులు కనబరచలేకపోయారు. అలాగే సంస్థానాధీశుల పోషణ మృగ్యం అంటే దేశీయ పరిశ్రమలకు అంతకు ముందున్నటువంటి సంస్థానాధీశులు అండదండలు ఇప్పుడు కొరవయ్యాయి. వారు కూడా విదేశీ వస్తువులను మోజులో పడ్డారు. యుద్ధ సామాగ్రి కూడా దిగుమతి చేసుకున్నారు. దేశీయ వస్తువులను వాడటం వారు మానివేశారు. అలాగే యాంత్రిక వస్తువుల పోటీ విషయంలో మనం చూస్తాం. ఇంగ్లాండ్లో యంత్రాల సహాయంతో తయారయ్యే వస్తువులు చౌకగా తయారవు కావటం, వాటిని భారతదేశంలో విరివిగా దిగుమతి చేయటం పరిపాటి అయింది. వీటి ధరలు చౌకగా ఉండటం వల్ల రైళ్లు మున్నగు రవాణా సౌకర్యాలు కారణంగా అవి దేశంలోని వివిధ ప్రాంతాలకు సులభంగా చేరటం వల్ల మారుమూల గ్రామ ప్రజలు కూడా క్రమంగా వీటిపై కొనడానికి అలవాటు పడ్డారు. స్వదేశీ వస్తువుల గిరాకీ తగ్గి వాటి యొక్క తయారు చేసేవారు కులవృత్తులను మానుకుని వ్యవసాయం ప్రవేశించవలసి వచ్చింది. ఈ విధంగా దేశీయ పరిశ్రమలతో పోటీ చేయలేక దేశీయ వస్తువులను క్షీణించాయి. విదేశీ పరిశ్రమలతో పోటీ పడలేక దేశీయ పరిశ్రమలు అనేటువంటి క్షీణదశ పట్టాయి. పాశ్చాత్య వస్తువులపై భారతీయులపై మోజు అనేటువంటిది ఏ విధంగా ఉంది. ప్రముఖ వర్గానికి చెందినటువంటి భారతీయులందరూ అధికారంలో ఉన్నటువంటి బ్రిటిష్ వారి అనుకరించారు. అలాగే ఆంగ్లేయులు వాడేటువంటి వస్తువులు వాడటం వారికి పరిపాటి అయింది. దాంతోపాటు అనుకరణ మూలంగా తమకు బ్రిటిష్ వారు గౌరవ మర్యాదలు అనేటువంటివి లభించాయని ధోరణి వారు ఉండిపోయారు. ఆంగ్ల విద్యాభ్యాసాన్ని చేసేవారు ఈ విధంగా ప్రవర్తించడంతో ముందంజ వేయడం జరిగింది. వీరందరికీ బ్రిటిష్ వారి దుస్తులు, ఇళ్లల్లో వారు ఉపయోగించేటువంటి కుర్చీలు, బల్లలు, మేజాలు, అదేవిధంగా ఇతర వస్తువులను ఆకర్షితులయ్యారు. వీరు వినోదాలకు, ఆటలకు, విలాసాలకు అలాగే ప్రాధాన్యత లభించింది. ఆంగ్లేయులు తమకు కావలసినటువంటి వస్తు సామాగ్రి బ్రిటిష్ నుండి తెప్పించుకోవడం జరిగింది. వారికి అనుకరించినటువంటి భారతీయులు కూడా ఇంగ్లీష్ వస్తువులపై మోజు పెంచుకున్నారు. జమీందారులు, తాలూకాదారులు, ధనిక వర్గానికి చెందినటువంటి వారు తదితరులు తమ ఇళ్లలను ఆంగ్లేయులు ఇళ్లల వలె అలంకరించుకోవడం కూడా జరిగింది. ప్రముఖ వర్గాల్లో విదేశీ వస్తువులు పట్ల ఉత్సాహము, అలాగే దేశీయ వస్తువుల పట్ల వైముఖం అనేటువంటిది బాగా పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో దేశీయ పరిశ్రమలు క్షీణించడం తప్పనిసరి అయ్యింది. ప్రభుత్వ సామాగ్రి దిగుమతి అనేటువంటిది, ప్రభుత్వ కార్యకలాపాలను కావాల్సినటువంటి వస్తు సామాగ్రి సంస్థము బ్రిటిష్ నుండి తీసుకురావటం అనేటువంటిది, అలాగే ఏటేటా వీటికి గాను కోట్ల కొలది రూపాయలు అనేటువంటిది ఖర్చు చేయటము, అలాగే ఈ ఖర్చు అంతా భారతదేశంలో జరిగిన పక్షంలో ఎన్నో భారీ పరిశ్రమలు అనేటువంటి నెలకొని ఉండేవి. కానీ ఆంగ్ల ప్రభుత్వ వైఖరి ప్రజలను నిరుద్యోగులుగా చేసింది. ప్రభుత్వం వస్తు సామాగ్రి దిగుమతి
ఆంగ్ల ప్రభుత్వ విధానము. బ్రిటిష్ వారి విధానాలు భారతీయ పరిశ్రమలను చావు దెబ్బతీశాయి. బ్రిటన్లో స్థాపించినటువంటి పరిశ్రమలు ఇక్కడ స్థాపించడం ప్రభుత్వం ఇష్టపడలేదు. అక్కడ తయారైన వస్తువులు భారత్లో అమ్మడమే వారి యొక్క ప్రధాన లక్ష్యమైంది. బ్రిటిష్ వారిపై సుంకాలు పూర్తిగా తగ్గించింది. భారత్లో పరిశ్రమల స్థాపన, ప్రభుత్వం ప్రోత్సాహము, రక్షణ కరువైనది. అలాగే బ్రిటన్ స్వేచ్ఛా వ్యాపారము సిద్ధాంతాలను అనుసరించి లాభాలను గడించింది. భారత్ నుండి ముడి పదార్థాలను తక్కువ రేటుకు కొనుక్కుపోయి అలాగే తయారైనటువంటి వస్తువులను భారత్ మార్కెట్లో ఎక్కువ రేట్లకు అమ్మి లాభాలను గడించడం అనేటువంటిది వారి ముఖ్య ధ్యేయంగా ఉంది. దీనితో పాటుగా మరి భారత మార్కెట్లో ఎక్కువ రేట్లకు అమ్మి లాభాలను గడించి ఉండేటువంటి వారు కొద్ది పరిశ్రమలు భారత్లో స్థాపించబడ్డాయి. అందులో బ్రిటిష్ వారి వాటాలే ఎక్కువగా ఉన్నాయి. వారి లాభాలే ఎక్కువగా పొందేవారు. అలాగే పరిశ్రమలు క్షీణించడానికి గల ఫలితాలు ఏంటని చూసినట్టయితే కుటీర పరిశ్రమలు క్షీణించాయి. చేతి వృత్తులు వారు కార్మికులుగా కర్మాగారాల్లో చేరారు. అలాగే 2 కుటీర పరిశ్రమలు ఫ్యాక్టరీల పరిశ్రమలు అనేటువంటివి బాగా స్థాపించబడలేదు. అనాదిగా కుల వృత్తులు అనేటువంటి వారు నమ్ముకున్నటువంటి కుమ్మరులు, కమ్మరులు, వడ్రంగులు అనేటువంటి వారు మొదలైన వారు వ్యవసాయ కూలీలుగా మిగిలిపోవటం అనేటువంటి జరిగింది. కొందరు నిరుద్యోగులు అయ్యారు. ఆ విధంగా బ్రిటిష్ వారి కుటీల పారిశ్రామిక విధానం వల్ల కుటీర పరిశ్రమ, చేతి వృత్తులు అనేటువంటి బాగా క్షీణదశ పట్టాయి. థ్యాంక్ యూ.